Hi viewers, this is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon. ఈ రోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వ్యాక్సినేషన్ ఇన్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్. అంటే ప్రెగ్నెన్సీ ఉన్న మదర్ ఏమేం వ్యాక్సిన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఇమ్యునైజేషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అనేది చెప్పదలుచుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది జనరలీ ప్రెగ్నెంట్ ఉమెన్కే కాదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. వన్స్ ప్రెగ్నెన్సీ అనేది అటైన్ అయిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ అనేది 3 డోసెస్ ఉంటాయి. ఒకటి టెటనస్ వ్యాక్సిన్ అయితే, రెండవది డిఫ్తీరియా అండ్ పర్ట్యూసిస్ అనే లంగ్ ఇన్ఫెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకో సెకండ్ డోస్ ఆఫ్ టెటనస్ తో ఇవ్వడం జరుగుతుంది. మూడో వ్యాక్సిన్ వచ్చేసి ఫ్లూ వ్యాక్సిన్. అంటే ఫ్లూ వ్యాక్సిన్ ఎందుకు? ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది నిమోనియా ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్స్ బిడ్డకి రాకుండా ఉండడానికి మదర్ ద్వారా ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటారు దాన్ని. సో ఇమ్యూనిటీ అనేది రోగ నిరోధక శక్తి పెంచడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్స్ ఓన్లీ మదర్ కోసమా అని అంటే మదర్ కోసమే కాదండి, బిడ్డకి దృష్టిలో పెట్టుకొని కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్స్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవడం ద్వారా బిడ్డలో రోగ నిరోధక శక్తిని పెంచడం జరుగుతుంది. ఎందుకంటే బిడ్డ ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి అనేది పెరగడానికి, అంటే డిసీజెస్ ని తట్టుకునే శక్తి అంటూ పెరగడానికి ఒక 6 నెలల టైం పడుతుంది. డెలివరీ తర్వాత వెంటనే బిడ్డకి తన ఇమ్యూనిటీ అంటూ, తన రోగ నిరోధక శక్తి అంటూ డెవలప్ అవ్వడానికి అరౌండ్ 6 to 9 months పట్టడం జరుగుతుంది. ఈ 6 నెలల నుంచి 9 నెలలు నిండే వరకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కదా. సో అలా జరగకుండా ఉండడానికి ఈ మదర్కి ఇమ్యునైజేషన్ చేయడం వల్ల, అంటే మదర్కి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మదర్ ద్వారా బిడ్డ ద్వారా కొన్ని యాంటీబాడీస్ అంటూ బిడ్డకి వెళ్ళడం జరుగుతుంది. తల్లి ద్వారా వెళ్ళే యాంటీబాడీస్ లో డెవలప్ అవ్వడం వల్ల ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేకుండా వాళ్ళల్లో రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ ఒకవేళ వచ్చినా ఎక్కువ స్థాయిలో ఉండకుండా తట్టుకునే శక్తి అనేది పెంచడం జరుగుతుంది. దాంతోపాటు టెటనస్ వ్యాక్సిన్ వచ్చేసి తల్లిని బిడ్డని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మదర్కి ఏమన్నా ఫీవర్ కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తుందా, అప్పుడైనా బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది కదా అని ఇలాంటి క్వశ్చన్స్ కొంతమందికి చాలా డౌట్స్ వస్తాయి. సో వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఎప్పుడైతే వ్యాక్సినేషన్ అంటూ ఇస్తామో, అంటే ఇంజెక్షన్స్, టెటనస్ ఇంజెక్షన్స్ కానివ్వండి, నెలసూదులు అనేది చాలా మందికి నెలసూదులని అవగాహన ఉంటుంది. అయితే అంగన్వాడీ ద్వారా కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో టెటనస్ వ్యాక్సిన్ అనేది మోస్ట్ కామన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెటనస్ వ్యాక్సిన్ యూజువల్లీ మదర్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని, అంటే డెలివరీ టైంలో ఏదైతే మెటల్స్ కానివ్వండి, డెలివరీ టైంలో మోస్ట్ ఎక్స్పోజర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తల్లికి ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినా తట్టుకునే శక్తి, టెటనస్ అనే బ్యాక్టీరియా మన ఇండియాలో చాలా వాస్ట్గా ఉండే బ్యాక్టీరియా. ఎక్కువగా టెటనస్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా దెబ్బ తగిలినా కానీ, ఏదైనా ఇంజరీ జరిగినా, ఎప్పుడైతే బ్లడ్ మనలో ఉండే లిక్విడ్స్ అనేది, బాడీ ఫ్లూయిడ్స్ అనేది అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు టెటనస్ వ్యాక్సిన్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెటనస్ వ్యాక్సిన్ అనేది తీసుకున్నప్పుడు టెటనస్ వ్యాక్సిన్ ద్వారా తల్లికి ఇమ్యూనిటీ డెవలప్ అవడమే కాకుండా బిడ్డకు కూడా ఈ టాక్సాయిడ్ యాంటీబాడీస్ అనేది శరీరంలో డెవలప్ అవుతూ రోగనిరోధక శక్తి, ఇన్ కేస్ బిడ్డకి ఏమైనా ఇంజరీ జరిగి, అంటే ఫోర్సెప్స్ డెలివరీ కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా తట్టుకునే శక్తి అంటూ బిడ్డకి వస్తుంది. దాంతోపాటు నేను ఏదైతే సెకండ్ డోస్ ఆఫ్ టెటనస్ తో డిఫ్తీరియా అండ్ పర్ట్యూసిస్ ఏదైనా మాట్లాడాను, డిఫ్తీరియా అండ్ పర్ట్యూసిస్ అనే 2 ఇన్ఫెక్షన్స్ కి రాకుండా ఉండడానికి కంబైన్డ్ గా సెకండ్ డోస్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కంబైన్డ్ గా, అంటే సెకండ్ డోస్ ఆఫ్ టెటనస్ తో పాటుగా డిఫ్తీరియా అండ్ పర్ట్యూసిస్ కంబైన్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళకి నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది తక్కువ అవుతుంది. నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఎక్కువగా చేయకుండా తక్కువ శాతంలో, అంటే 3 ఇంజెక్షన్స్ రూపంలోనే త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఇది బేసికల్లీ మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాల్సిన వ్యాక్సిన్. అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్ ఈ 3 ఇంజెక్షన్స్ తీసుకున్నట్టయితే బిడ్డకి చాలా వరకు డిసీజెస్ ని తట్టుకునే శక్తిని ఇవ్వగలుగుతాం. దీంతో పాటు ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్ గురించి, అంటే డాగ్ బైట్ కానివ్వండి, ఇలాంటి వ్యాక్సినేషన్స్ ఎలా తీసుకోవాలి, వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.